రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏసీబీ ట్రాప్ లో చిక్కారు. భూపాల్ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఇక ధరణిలో ఒక పని చేసేందుకు 8 లక్షలు డిమాండ్ చేశారు అడిషనల్ కలెక్టర్. ఇక బాధితుని ఫిర్యాదుతో భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసాల్లోనూ ఏసీబీ సోదాలు చేస్తోంది. రైట్, ఇక రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏసీబీ ట్రాప్ లో చిక్కారు. భూపాల్ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ధరణిలో ఒక పని చేసేందుకు 8 లక్షలు డిమాండ్ చేశారు అడిషనల్ కలెక్టర్. బాధితుని ఫిర్యాదుతో భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసాల్లోనూ ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డితో పాటు ఆయన సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఈ ఓఆర్ఆర్ లో కారులో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్నారని వీరిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సీనియర్ అసిస్టెంట్ అయిన మదన్ మోహన్ కి ఓ బాధితుడు కలిసి ఈ ధరణి పోర్టల్లో ఉన్న తన 14 కుంటల భూమిని ప్రభుత్వ భూమిగా చూపించారని, దానికి సంబంధించిన పత్రాలన్నింటినీ కూడా ఆయన సమర్పించడం జరిగింది. ఈ 14 కుంటల భూమిని ఈ ప్రభుత్వ భూమి నుంచి తొలగించాలంటే 8 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు భూపాల్ రెడ్డి అధికారి ఆదేశాల మేరకే మదన్ మోహన్ అడగడం కూడా జరిగింది. సో బాధితుడు ఈ విషయం పైన అనేక సార్లు అటు భూపాల్ రెడ్డితో పాటు మదన్ మోహన్ కలిసినా కూడా 8 లక్షల లంచ రూపం ఇవ్వండి, తాము ఎట్టి పరిస్థితుల్లో ధరల నుంచి ఆ పోర్టల్ నుంచి తొలగించేది లేదు అని చెప్పడంతో చివరికి బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ అంటే పెద్దంబర్పేట వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లో వీరిద్దరు కూడా కారులో కూర్చొని ఆ 8 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం నాగోల్లోని ఈ ఇంద్ర అరణ్య ప్రాంతంలో ఉన్న వీరి నివాసంలో సోదాలు నిర్వహిస్తాం. ప్రస్తుతం భూపాల్ రెడ్డి ఇంట్లో 16 లక్షల నగదుతో పాటు కొన్ని ఆస్తిపత్రాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకుని ప్రస్తుతం ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. స్వర్ణ, కృష్ణ, అయితే ఆయనతో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసంలోనూ ఏసీబీ సోదాలు చేస్తోంది. అక్కడ ఎలాంటి పట్టుకున్నారు ఏసీబీ అధికారులు, అలాగే వీరిద్దరిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? ప్రస్తుతానికి వీరిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో ఈ సోదాలు పూర్తయిన తర్వాత ఈయన మదన్ మోహన్ తో పాటు భూపాల్ రెడ్డి ఇంట్లో ఎంత అక్రమాస్తులు గుర్తించాం ఏంటి అన్న విషయం పైన అధికారులు ఒక ప్రకటన ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, ఆ సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ వీరిద్దరి ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. వారి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం ఒక భూపాల్ రెడ్డి ఇంట్లో 16 లక్షల రూపాయల నెట్ క్యాష్ తో పాటు కొంత బంగారు ఆభరణాలు, అలాగే దాదాపు 20 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి పత్రాలు స్వాధీనమైనట్లు తెలుస్తుంది. వీటన్నింటినీ కూడా అధికారులు ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మొత్తం సోదాలు పూర్తయిన తర్వాత వీరిద్దరిని కూడా రిమాండ్ కు తరలించి ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు కస్టడీ తీసుకుని విచారించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ధరణి పోర్టల్ వ్యవహారానికి సంబంధించి వీరిద్దరు కూడా చాలా మంది బాధితుల దగ్గర పెద్ద మొత్తంలోనే లక్షలాది రూపాయలు లంచం రూపంలో వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. స్వర్ణ, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.